చేయలేదా వర్షి? ఆఫీస్లో ఉన్నప్పుడు కూడా నువ్వు షాప్కి వెళ్ళేసి కొనుక్కొని ఫోన్పే చేసిన రోజులు కూడా ఉన్నాయి వర్షి. లేదు, నువ్వు చేసేటవన్నీ అలాంటివి లేదు. వర్షి లిఫ్ట్ ఉంది రైడ్. ఎలా ఉంది సినిమా? ఎట్లా ఉంది శ్రీరామ్? బాగుందా? ఏం సినిమాకి వెళ్ళింది మీరు? హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈ బ్లాగ్ వచ్చి సండే బ్లాగ్. ఎక్కువ ఏం తీయలేదు, జస్ట్ అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్ మాత్రమే తీసాను అనమాట. సో ఎవరికైనా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలానే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. ఇంకా సండే అంటేనే ఆడవాళ్ళకి ఎక్కువ ఉండేది ఈ పిండ్లు, కూరగాయలు తెచ్చుకోవడము, అవి సర్దుకోవడము, అన్నీ ఎత్తి పెట్టుకోవడము, తర్వాత వారానికి సరిపడవన్నీ రెడీ చేసి పెట్టుకోవడం, ఆ పనులే ఉంటాయి కదా. మ్యాక్సిమం అందరు ఆడవాళ్ళకి ఇదే ఉంటుంది. ఇంకా నేను కూడా సాటర్డే నైటే రైస్ నానబెట్టేసాను అనమాట దోశకి. ఎందుకంటే ఈసారి దోశకి రైసే వేసాను, ఎక్కువ ఈ మధ్య రైస్ వాడడం లేదు కదా. పెసరట్టు, ఇలాగ కొర్రలు, జొన్నలు వాటితో దోశలు వేసుకోవడం అలానే చేస్తూ ఉన్నాను. మా వాడేమో ఈసారికి రైస్ది వెయ్యమ్మ, వైట్ దోశ కావాలి నాకు అని అంటే, కనీసం నెలకు ఒకసారన్నా అలా వేద్దాంలే అని చెప్పని ఇంకా వైట్ దోశకి రైసే నానబెట్టేసాను అనమాట, వైట్ రైస్. ఇవి సాటర్డే నైటే నానబెట్టేసుకుంటాను అనమాట. సండే మార్నింగ్ మనం వంట చేసే లోపల అది గ్రైండర్కి వేసేసాము అంటే ఇంకా అది కూడా అయిపోతుంది. మళ్ళీ దానికోసం టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు కదా అని చెప్పనని ఎప్పుడైనా కూడా వీకెండ్ ఫ్రైడే నైట్ అయినా నానబెట్టుకుంటాను, లేదంటే సాటర్డే నైట్ అయినా నానబెట్టేసుకొని మార్నింగ్ లేవగానే ఫస్ట్ గ్రైండర్కి వేసేసి ఇంకా మిగతా పనులన్నీ చేసుకుంటూ ఉంటాను. ఈ పనులు అయ్యే లోపల పిండి కూడా అయిపోతుంది. సో ఇంకా అవి తీసి పెట్టేసుకుంటే ఆ రోజు నైట్ కూడా మనం దోశలు వేసుకోవచ్చు అనమాట. పొద్దున్నే వేస్తాం కాబట్టి పిండి, సో టిఫిన్గా సరిపోతుంది సాటర్డేకైనా సండేకైనా కూడా. ఇంకా అలా పిండి కూడా అయిపోయింది. ఇంకా ఆ రోజు చికెన్ తెచ్చుకుందాం అనుకున్నాం కానీ మళ్ళీ ఈవినింగ్ బయటకు వెళ్ళే పని ఉంది. ఎందుకు వెళ్ళాం బయటకు అనేది మీకు ఫుల్ వీడియో చూడండి తెలుస్తుంది. అందుకని మళ్ళీ బయటకు వెళ్తే ఏదో ఒకటి తింటాడు కదా, మనం కూడా ఏదో ఒకటి తింటాము, ఎందుకులే ఇంట్లో చికెన్ మళ్ళీ బయట కూడా నాన్ వెజ్ తింటాము అని వద్దనుకున్నాం అనమాట చికెను. ఇంకా తర్వాత టమాటా చట్నీ చేశాను, పల్లీలు వేసి చేస్తారు కదా, అలాగా అదంతా ఏం నేను తీయలేదు ఎందుకులే అని చెప్పానని. సో ఇంకా చట్నీ చేసేసాను. అలానే టిఫిన్కి ఏమో ఉప్మా చేసుకొని తినేసామన్నమాట, పల్లీ చట్నీ చేసుకొని. ఇంకా మా హెల్పర్ కూడా వచ్చేసి అన్నీ కడిగేసేసి చిమ్మేసి తడిపట్టు పెట్టేసి తను కూడా వెళ్ళిపోయింది. ఇంకా మా వాడేమో ట్యూషన్కి వెళ్ళున్నాడు. అప్పటికి 11:30 ఏమైంది, వచ్చేసాడు అనమాట. మార్నింగ్ 8:30, 9 కొనింది ట్యూషన్. వెళ్ళి వచ్చేసాడు, ఇంకా సినిమా పెట్టుకొని చూస్తూ ఉన్నాడు. ఇంకా నేను కూడా స్నానం చేసి రెడీ అయిపోయాము. అంటే స్నానం చేస్తున్నాను, అప్పుడేం రెడీ కాలేదు. ఇంకా లంచ్ చేసేసి అన్నీ అయ్యాక తర్వాత 3కి అలా రెడీ అయ్యాను. ఎందుకు వెళ్తున్నాం బయటికి అంటే, పిల్లలది ఏదో మూవీ వచ్చింది కదా యానిమేషన్ది. సో దానికోసం మా వాడు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా నెల నుంచి చంపుతున్నారనమాట, ఆ మూవీ వస్తే వెళ్తాము అని చెప్పని. అదేమో మనం చూడలేము, నాకైతే అలాంటి ఇంట్రెస్ట్ ఉండదు అస్సలు. కానీ వాడేమో వెళ్ళాలి అని అంటున్నాడు. అది కూడా మా ఫ్రెండ్స్‌తో వెళ్తాము, అందరూ వాళ్ళ ఫ్రెండ్స్ పేరెంట్స్ లేకుండా. ఒక అంటే నేను తీసుకెళ్ళిందేమో ముగ్గురిని తీసుకెళ్ళాను. ఇంకొక అబ్బాయి బయట నుంచి వచ్చాడు. ఇద్దరేమో మా అపార్ట్మెంట్‌లో వాళ్ళే, వీళ్ళ క్లాసే అనమాట అతను కూడా. ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు రాలేదు. ఆ అబ్బాయిని కూడా మేమే తీసుకెళ్ళాము. మా ఇంటి దగ్గర డ్రాప్ చేశారు వాళ్ళ డ్యాడీ, మేము తీసుకెళ్ళామన్నమాట. వీళ్ళు కాకుండా ఇంకో ఇద్దరు వాళ్ళు డైరెక్ట్‌గా వాళ్ళ డ్యాడీతో వచ్చారనమాట అక్కడికి, థియేటర్‌కి. సో ఇంక మొత్తం 5 మంది అయ్యారు వీళ్ళు ఫ్రెండ్స్. సో బాగా ఫుల్‌గా ఎంజాయ్ చేశారనమాట. ఎందుకంటే పేరెంట్స్ ఉంటారు కదా, ఇంకా వాళ్ళ ఇష్టం అరవడము, అది కాక అది పిల్లలదే కాబట్టి ఎక్కువ ఇంక వీళ్ళకి ఇంట్రెస్ట్ కదా బాగా అలాంటివి చూడడము ఈ కాలం పిల్లలకి. ఇంక అందుకని సరే వెళ్ళండిరా, మాకేమో టెన్షను ఎందుకంటే ఫస్ట్ టైం పంపించాము ఇలాగ ఫ్రెండ్స్‌తో. ఎప్పుడూ మేము లేకుండా అయితే సినిమాకి తీసుకెళ్ళలేదు. సినిమాకి కాదు, ఎక్కడికి పంపించలేదు. ఏదో దగ్గర అంటే వాకబుల్ డిస్టెన్స్‌లో ఏదన్నా తినడానికి, స్నాక్స్ తినడానికి అలాగా పంపించాం గానీ, మేము లేకుండా అయితే ఎప్పుడు పంపించలేదు. ఐదర్ మా అక్క వాళ్ళతో అన్నా వెళ్తాడు, లేదంటే మేము తీసుకెళ్తాము. ఫస్ట్ టైము మనమేమో పిల్లలు లేకుండా ఎలా వెళ్తాము అని మనం అనుకుంటాము, కానీ వాళ్ళేమో హ్యాపీగా పేరెంట్స్‌తో లేకపోయినా కూడా వాళ్ళెళ్తారు.
అంతే గదా! పిల్లలకి ఒక ఏజొచ్చాక మనం ఇంకా ఆలోచించకూడదసల. మన గురించి ఆలోచిస్తారు అట్లా అని చెప్పని వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళకు ఇచ్చేయాలి. ఇంగ సరే అని వెళ్ళురా అని చెప్పని ఇంక టికెట్స్ బుక్ చేసి ఇచ్చాననమాట. అంటే వాళ్ళే ఫోను జేసుకొని ఏ రోల్‌లో జేసుకోవాలి, ఏ సీట్‌లో చేసుకోవాలి అని అన్నీ డిస్కస్ చేసుకున్నాక తర్వాత నేను బుక్ చేసి ఇచ్చాను వాళ్ళకి టికెట్స్. ఎవరి టికెట్ వాళ్ళే జేసుకున్నారు. ఈ రోలో ఇది నేను జేసుకున్నా, ఇది నువ్వు జేసుకో అని చెప్పని అలా మాట్లాడుకున్నారనమాట. కా ఫోన్‌లో మాట్లాడుకొని ఇంకా అలా చేసుకొని ఫైనల్‌గా సండే ఈవినింగ్ 4:30కో, 4:40కో అనుకుంటా సినిమా. ఇంకా ముందే బయలుదేరాం కొంచెం. ఎందుకంటే మా ఆయన కారు మార్నింగ్ సర్వీసింగ్‌కి ఇచ్చున్నాడు. అదేమో 3:30, 4కి అవుతది అనని చెప్పి అన్నారనమాట. ఇంకందుకని ఇంటి దగ్గర నుంచేమో క్యాబ్ బుక్ చేసుకొని సర్వీసింగ్ సెంటర్ దగ్గరికెళ్ళి కార్ తీసుకొనెళ్ళాము. అక్కడ టైము 4 ఏమో అయింది. సినిమా అయిపోతది. లేట్ అవుతది. స్టార్టింగ్ మిస్ అవుతాము. ట్రాఫిక్ ఉంటది. తొందరగా నాన్న అని చెప్పని మా ఆయన్ని సావదొబ్బారనమాట అక్కడ. ఇంకా కరెక్ట్‌గా టైంకి తీసుకెళ్ళాడు. ఎక్కడ టైం అయిపోయిందో ఏమో అయిపోయుంటది. స్టార్ట్ అయిపోయుంటదని పరిగెడతా ఉన్నారు. ఇంకా వీళ్ళతో పాటు ఇద్దరొచ్చారని చెప్పాను గదా! వాళ్ళ డ్యాడీ తీసుకొచ్చారు వాళ్ళని. వాళ్ళ డ్యాడీ గూడా ఎళ్లారు సినిమాకి. ఇగ అందుకని వాళ్ళు ముందే ఎళ్ళిపోయి లోపల కూర్చొనున్నారు. కానీ స్టార్ట్ ఏమి అవ్వలేదు. వెళ్ళిన 10 మినిట్స్‌కేమో స్టార్ట్ అయిందంట. తర్వాత కాల్ చేశాననమాట. స సినిమా స్టార్ట్ అయిపోయిందా మీరెళ్ళేటప్పటికంటే, లేదు అనని చెప్పని. ఇంకా మా ఆయనేమో నేను కార్ పార్క్ చేసొస్తా. నువ్వు వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ పంపించేసిరా అని చెప్పారు. ఇంక నేనెళ్ళి వాళ్ళని లోపలికి పంపించేసి ఇంక బయట నిల్చోన్నాననమాట మా ఆయన కోసము. సో, ఇంగ కార్ పార్క్ చేసి పైకి రావాలంటే టైం పడతది గదా! నేనింక ఊరికే అలా వీడియో తీసుకుంటా ఉన్నాను. లూలు మాల్‌లో అనమాట బుక్ చేసింది టికెట్. అదైతే అందరికీ కొంచెం కన్వీనియంట్‌గా ఉంటది అని చెప్పని. ఏమి మాల్‌లో వాటిల్లో గూడా చూసాం గానీ, ఆటిల్లో లేదు. వీళ్ళు ఏవో దాంట్లో హెచ్‌డీ అని అవి ఏవేవో చెప్పారు. సో, అందుకని ఇంకా లూలు మాల్‌లో ఉంటే అందులో చేసామనమాట. ఇంకా ఆ రోజు కింద ఏదో ఎక్స్‌పో అంటే ఎక్స్‌పో గాదు. అడ్వర్‌టైజ్‌మెంట్ లాగా ఇది ఉంటది గదా! కార్లది అదేదో జరుగుతా ఉన్నింది. ఇంక నేను ఊరికే అలా తీసుకున్నాను. అసలు జనాలైతే మామూలుగా లేరనమాట. ఎంతమంది జనాలొచ్చారో ఏమో! అసలు మంత్ ఎండ్ లేదు, మంత్ మిడ్ లేదు, మంత్ స్టార్టింగ్ లేదు. ఎప్పుడు చూసినా హైదరాబాద్‌లో జనాలు మాత్రం ఎక్కడికెళ్ళినా అసలు ఖాళీనే ఉండదనమాట. ఇంకా అలాగా ఒక ప్లేస్ అంటే పైన కాఫ్టీరియా లాగా ఉంటది గదా! ఫుడ్ కోర్ట్. అక్కడికెళ్ళి జస్ట్ కాఫీ మా ఆయన బ్లాక్ కాఫీ తాగాడు. నేను మామూలు కాఫీ తాగేసి ఇంక ఊరికే బోర్ కొడుతుంది. ఏం చేస్తాము ఇద్దరమే ఏం చేయలేము. నాకైతే మేమెప్పుడు ఎళ్ళలేదనమాట. వాడిని తీసుకెళ్ళకుండా ఇద్దరమే బయటికెళ్ళాలి. అలా ఏం చేయలేదు ఇంతవరకు. ఇదే ఫస్ట్ టైమ్ వాడు సినిమాకెళ్ళి మేము బయట వెయిట్ చేయడము. ఇంకా ఊరికే అలాగా బాంబే డైనింగ్ బెడ్ షీట్స్ అలా ఉంటే సరే ఒకసారి ఎళ్లి చూద్దాము. ఇంక టైమ్ పాస్ చేయాలి గదా! ఏదోకటి కొనేది లేదు, ఏం లేదు. జస్ట్ చూడనన్నా చూద్దాము అని అలాగ ఊరికే వెళ్ళి టైమ్ పాస్ చేశామనమాట. బెడ్ షీట్స్ ఇంకా ఏవో బ్యాగ్స్ అలా ఉంటే ఇంగ కింద ఇది మార్కెట్‌లాగా ఉంటది గదా! లులుది దాంట్లోకెళ్ళాము. వెజిటబుల్స్ అలా అన్నా తీసుకుందాము. వాళ్ళొచ్చే లోపల ఇంకెలాగో సండే మార్కెట్‌కి కూడా ఎళ్ళాం కదా! అని చెప్పని ట్రై చేద్దామని చూస్తే, అక్కడ బిల్లింగ్ కోసం క్యూ ఉందనమాట. అస్సలు ఓపిక లేదు. నా వల్ల కాదులే అని చెప్పని ఇంక నేను తీసుకోలేదు. అక్కడ ఇవి ఫుడ్ గూడా అమ్ముతూ ఉంటారు. మా ఆయనేమో ఏదో ఒకటి తిందామన్నాడు. నాకెందుకో ఆ స్మెల్ అది పడలేదు. ఒక పక్కేమో ఫిష్ ఇవి మీట్ అవి అమ్ముతున్నారు. అటు పక్కనే ఇదంతా ఫుడ్డు చేస్తా ఉన్నారు. మనకు నాన్ వెజ్ అంటే ముందే అంత పడదు గదా! ఆ స్మెల్‌కి అది అసలు సెట్ అవ్వలేదు. ఒకలాగా అయిపోయింది. వద్దు అనని ఇంకా బయటకొచ్చేసామనమాట. బయటకొచ్చి మళ్ళీ పైకెళ్ళాము. ఎక్కడన్నా ఏదన్నా కొంచెం జనాలు తక్కువుండే దాంట్లో ఎళ్లి చూద్దాము ఏదన్నా అంటే అసలెక్కడ లేదు. ఆ జనాలకి, దానికి నాకు ముందే ఆ రోజు మార్నింగ్ నుంచి హెడేక్‌గా ఉన్నింది. ఇగ వద్దులే అని ఇంక పైకెళ్ళిపోయామనమాట. ఇంక వెయిట్ చేస్తా ఉన్నాము. మొత్తానికి సినిమా అయిపోయి బయటకొచ్చారు వీళ్ళు. అడుగుతా ఉన్నాను, "ఎలా ఉంది సినిమా?" అని చెప్పనని. "ఏం సినిమాకెళ్ళింది మీరు?" అని చెప్పని. వాళ్ళదే చెప్తా ఉన్నారు. మీకు ఇంట్రొడక్షన్ స్టార్టింగ్‌లో పెట్టాను గదా! అదే అనమాట. సో, అది ఇంక సినిమా చూసుకునేసి ఏమన్నా తింటారా అంటే ఇంగ నెక్స్ట్ 2 డేస్ నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. ఇంగ అందుకని వాళ్ళ పేరెంట్స్ గూడా వద్దు వచ్చేసేయండి అనంటే ఇంక డైరెక్ట్‌గా ఇంటికెళ్ళిపోదాంలే అని చెప్పని యాక్చువల్‌గా అయితే తిందాంలే అనుకున్నాం మధ్యలో ఏదన్నా. కానీ ఇంక వద్దులే అని చెప్పని ఇంటికొచ్చేసామనమాట. ఇంకా ఇంకో అబ్బాయి వచ్చాడు గదా! మా అపార్ట్‌మెంట్ కాకుండా వాళ్ళ డ్యాడీ వచ్చున్నారు. తను తీసుకెళ్ళిపోయారనమాట ఇంటి దగ్గరకొచ్చి. ఇంకా ఆ రోజు వర్షం గూడా మేము బయటికి రాగానే ఫుల్లు వర్షం పడుతుంది. ఎక్కడ ఆపినా ఫుల్లు లేట్ అయిపోతది. ఇంక బయటకొచ్చేటప్పటికే వాళ్ళకి 8 అయిందనమాట. ఆల్‌మోస్ట్ 8 అయిందనుకుంటాను. ఇంకా లేట్ అవుతదిలే అని వచ్చేసామనమాట. ఇంకా అంతే. థాంక్ యూ.
ఎవరికైనా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బై.